దేశంలో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ద్వారా 79 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలిగాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. అనంతపురంలోని జేఎన్టీయూ ఎన్టీఆర్ ఆడిటోరియంలో పీఎం ఇంటర్న్షిప్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పలు అంశాలను వివరించారు. విద్యార్థి దశలోనే ప్రభుత్వం చేస్తున్న ఉపాధి అవకాశాల గురించి విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. ఇప్పటికే భారతదేశంలో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాల ద్వారా విద్యార్థులకు ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలపైన అవగాహన పెరుగుతుందన్నారు. రాయితీ ద్వారా పెట్టుబడులకు కావలసిన మొత్తాన్ని ప్రభుత్వం అందించడానికి చర్యలు తీసుకుంటుందన్నారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లభించే అనేక కార్యక్రమాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా తీసుకొచ్చిన అనేక ప్రోగ్రాంల మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని పీఎం ఇంటర్న్షిప్ ఏదైతే కార్యక్రమం ఉద్దేశించబడిందో విద్యార్థులకి వారు చదువుకున్న సమయంలోనే ఇంటర్న్షిప్ తీసుకోవడం వల్ల స్టైఫండ్ 500 రూపాయలు ఒక సంవత్సరం కాలం తీసుకుంటే చదువు అనంతరం ఏదైనా కంపెనీలోకి వెళ్లాలంటే దాన్ని వెయిటేజ్గా తీసుకోవడానికి ఇస్తున్న ఇంటర్న్షిప్ ప్రోగ్రాం కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కానీ, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాల ద్వారా కానీ వాళ్ళ భవిష్యత్ ఏ రకంగా నిర్మాణం చేసుకోవచ్చు అనే విషయం మీద అవగాహన కల్పించే కార్యక్రమం. స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనే ప్రోగ్రాం అనేది ఒక గేమ్ చేంజర్ గా ఉంటుంది. విద్యార్థులు తమ చదివైన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి ఉద్యోగాల కోసమే చూసుకోకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరో కొంతమందికి దారి చూపించే అవకాశం ఉంది. భారతదేశం ఒక స్టార్టప్ ఇండియాగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల కారణంగా ఇవాళ అనేక స్టార్టప్లు వస్తున్నాయి. ఒక పిఎంఈజీపీ ప్రోగ్రాం కిందనే ఇవాళ